హాయ్ హలో నమస్తే టు ఆల్ అవర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. అందరూ ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలిసి చాలా రోజులు అయిపోయింది. ఈరోజు కొన్ని వ్యుత్పత్తి పదాలు తెలుసుకుందాం. దశరథుని కుమారుడు, దాశరథి, శ్రీరాముడు. జనకుని కూతురు, జానకి, సీత. సుమిత్ర కుమారుడు, సౌమిత్రి, లక్ష్మణుడు. ద్రుపదుని కుమార్తె, ద్రౌపది, పాండవుల పత్ని. పవనుని కుమారుడు, పావని, హనుమంతుడు. హిమవంతుని కుమార్తె, హేమవతి, పార్వతి. చక్రము కలవాడు, చక్రి, విష్ణుమూర్తి. వజ్రము కలవాడు, వజ్రి, ఇంద్రుడు. రాధాకుమారుడు, రాధేయుడు, కర్ణుడు. గంగా కుమారుడు, గాంగేయుడు, భీష్ముడు. కుంతి కుమారులు, కౌంతేయులు, పాండవులు. మనువు కుమారులు, మానవులు, మనుష్యులు. సంఖ్యను బోధించే శబ్దాలు, వాటి అర్థాలు. త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. త్రిలోకములు అనగా స్వర్గము, మర్త్యము, పాతాళము. త్రికరణములు అనగా మనస్సు, వాక్కు, క్రియ. త్రిగుణములు అనగా సత్వగుణం, రజోగుణం, తమోగుణం. త్రికాలములు అనగా భూత, వర్తమాన, భవిష్యత్ కాలములు. త్రిపాకములు అనగా ద్రాక్ష, నారికేళ, కదళీపాకములు. కవిత్రయము నన్నయ, తిక్కన, ఎర్రన. చతుర్వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అలాగే చతురపాయములు అనగా సామ, దాన, భేద, దండోపాయములు. పంచభూతములు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. పంచామృతములు అనగా నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె. షడ్రుచులు అనగా తీపి, ఉప్పు, పులుపు, కారము, చేదు మరియు వగరు. అష్టదిక్కులు అనగా తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఈశాన్యము, వాయువ్యము మరియు నైరుతి. నవగ్రహములు అనగా బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని, రాహువు, కేతువు, అంగారకుడు మరియు బృహస్పతి. నవధాన్యములు అనగా వడ్లు, ఉలవలు, పెసలు, మినుములు, గోధుమలు, కందులు, శనగలు, నువ్వులు, అనుములు. నవరత్నములు అనగా వజ్రము, వైడూర్యము, గోమేధకము, పుష్యరాగము, మరకతము, మాణిక్యము. నీలము, ప్రవళము, ముత్యము. నవరసాలు అనగా శృంగారము, వీరము, భయానకము, భీభత్సము, రౌద్రము, హాస్యము, కరుణము, శాంతము మరియు అద్భుతము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.